మన తెలుగు సినిమాలు ముఖ్యంగా పాత సినిమాని తీసుకుంటూ ఉన్నట్టయితే నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఆ బాధకు మందు లేదు. ఎందుకంటే ఆ బాధ నీ మనసులోంచి వస్తుంది. నీ శరీరానికి సంబంధించిన ఏదైనా కనుక అయితే ఏదో ఒకటి చేసి ఆ బాధను తగ్గించవచ్చు. నీ మనసు అన్నప్పుడు ఎవరేం చేయలేరు, అది మనోవ్యాధి, ఎవరూ తగ్గించలేరు అంటూ కొన్ని డైలాగులు ఉంటాయి. ఇప్పుడు అవే డైలాగులు జగన్మోహన్ రెడ్డి కొట్టాలేమనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు సైకియాట్రీ, సైకాలజీ ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు సైకాలజిస్టులు హిప్నాటిజం చేసి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏంటి మొత్తం బయట పెట్టిస్తారు. సైకాట్రిస్టులు నీకు సైకలాజికల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే టాబ్లెట్లు వాడి ట్రీట్మెంట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇటువంటిది ఏమైనా జరుగుతుందా లేదా అనేది తెలియదు, బట్ అటువంటి జరగాలి, జరుగుతుందని కొంతమంది అంటారు. నిన్న ఆయన హైకోర్టుకి అప్రోచ్ అయిన విధానం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది దీనికి సైకారిటీ కానీ సైకాలజీ కానీ ఎక్కడ కూడా మందు లేదురా బాబు అనిపిస్తుంది. చివరికి ఇతను చూసి ఏం చెప్పాలి, దాన్ని మానసిక వైద్యాలయం, పిచ్చాసుపత్రి అంటూ ఉంటారు కదా, మానసిక వైద్యాలయం, అక్కడున్న పేషెంట్లు కూడా వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ భయం అట్లా ఉంది. మరలా చాలా కరెక్ట్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్న భయాన్ని చూసి మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ ఉంటారు, వాళ్ళు కూడా భయపడతారు. అమ్మ బాబోయ్ అంట వాళ్ళు కూడా చెప్తారు, నేను రాజునని, నాకు వెనకాల సైన్యం ఉందని, రకరకాలుగా. కాసేపట్లైనా రియాలిటీలోకి వస్తారు వాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా లేదు అసలు. తనకు తాను నిన్న కానీ రిజైన్ చేసింది కదా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అనుకుంటున్నాడు, తనకు తాను అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటున్నాడు, తనకు తాను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. నేను కరెక్ట్గానే మాట్లాడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, 58 మంది అండి. ఎప్పుడు ఆయన పక్కన 2 గన్మెన్లు ఉంటారు, 24 అవర్స్ అన్నట్టు. ఓకే, ఆ తర్వాత 2 వచ్చేసి ఆయనకి ఏమంటారు వెహికల్స్ సంబంధించేసి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పర్పస్ అన్నట్టు వాళ్ళు ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, మళ్ళీ ఎక్కడెక్కడ స్క్రీన్ చెకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మళ్ళీ ఇంటి దగ్గర సెక్యూరిటీ. ఇలా చెప్పుకుంటూ పోతే Z+ కేటగిరీ కింద ఏదైతే ఒక సెక్యూరిటీ ఇస్తారో అంతా ఆయనకి ఇచ్చున్నారు. ఎవరండి జగన్? పులివెందుల ఎమ్మెల్యేకి ఇప్పుడు ఎంత ఇస్తారండి? 2. మరి ఆయనకి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఎటువంటి సెక్యూరిటీ ఇస్తున్నారో అంతకన్నా ఇంకా బెటర్గా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి అని. నేను జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు తనకు ప్రాణహాని ఉందని, 2019 ఎన్నికలకు ముందు కోడికత్తితో దాడి చేశారని, అలాగే 2024 ఎన్నికలప్పుడు గులకరాయితో దాడి చేశారని, హత్యాయత్నం నమోదైంది, కేసు కూడా నమోదైంది అని చెప్పుకొచ్చారు. ఇవి హత్యాయత్నం అయితే అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగి ఆల్మోస్ట్ ఇక చావు నోట్లో తలబెట్టి బయటకు వచ్చినట్టు ఒక రకంగా ఆ వెంకటేశ్వర దయవల్ల మన చంద్రబాబు గారిని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. మరి అదేంటిది? పిల్లలాట. అంత ఘోరంగా హత్యాయత్నం మీద నమోదైంది, హత్యాయత్నం జరిగింది. దానికి కారణం ఎవరు ఏంటంటే మావోయిస్టులను కూడా తేలింది. అటువంటి మనిషికి కేంద్రం సెక్యూరిటీ కల్పిస్తే దాన్ని కూడా తగ్గించాలన్నట్టుగా 2019 నుంచి 2024 మధ్య జగన్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి ఒకసారి మీరు గమనించుకోవాలి. సో కేంద్రం క్లియర్గా చెప్పింది, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయనకి థ్రెట్ ఉంది అని. బట్ జగన్ రెడ్డి థ్రెట్ ఉందని ఎవ్వరు చెప్పలా. జగన్ చెప్తా ఉన్నాడు నాకు థ్రెట్ ఉందని. ఏం థ్రెట్? నిజంగానే ఏదైనా డ్రగ్స్ మాఫియాతో ఏదైనా లింకులు ఉన్నాయా? వాళ్ళు అనుకున్న కన్సల్మెంట్ డెలివరీ చేయకపోతే చంపేస్తాను బెదిరించారా? పోనీ అదనే చెప్పాలి కదా. అప్పుడు చెప్తే నిజంగానే చంద్రబాబు కోర్టు ఎవరో ఒకరు అయ్యే పాపం జాగ్రత్త ఆయన సెక్యూరిటీ పెంచడైనా అంటారు. అది జవట్లా, నాకు సెక్యూరిటీ కావాలంటాడు. ఇప్పుడు 35 మార్కులు రాకపోయినా నన్ను పాస్ చేయాలని పై తరగతి పంపించాలని పిల్లలు గొడవ చేస్తే స్కూల్లో అనుకో సర్లేని పంపిస్తారు. అసలు నీకు 35 మార్కుల తర్వాత సంగతి, అసలు నీకు బేసిక్సే లేవు, ఆ క్వాలిఫికేషన్ లేదన్నప్పుడు ఎలా పై తరగతి ప్రమోట్ చేస్తారు? అలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా అన్నప్పుడు నీకు 18 సీట్లు వస్తే ఇచ్చేవాళ్ళు లేవు కదా. అయినా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి నిన్నటి వరకు, ఈరోజు నాకు సెక్యూరిటీ కావాలంటాడు. ఏ సెక్యూరిటీ? మన దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారత మొత్తం మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ కనుక చూస్తే లెక్కలు తీస్తే పిచ్చెక్కిపోయింది అనమాట. దగ్గరగా ఒక ఊరు, ఒక చిన్నపాటి ఊరు అనేది ఉందంటే ఆ ఊర్లో జనాలు నివసిస్తున్నారంటే
వాళ్ళందరికీ జగన్ సెక్యూరిటీ అన్నట్టు 900 మంది అండి. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది పెట్టేసి ఒక జీవో లాంటిది ఇచ్చేసి ఆయనకి, వాళ్ళ అమ్మకి, ఆయన భార్యకి, వాళ్ళ పిల్లలు లండన్లో ఉంటే అక్కడ కూడా సెక్యూరిటీ. ఏంది పప్పు జనాలు ఏమన్నా ట్యాక్సులు కడుతుంది వాళ్ళ డెవలప్మెంట్ కోసమా, జగన్ సెక్యూరిటీ కోసమా? ముఖ్యమంత్రికి సెక్యూరిటీ కల్పించాలి, నో డౌట్, నేను కాదనను. కానీ ఎంతవరకు? ఈరోజు తగిన సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రజల్లోకి వెళ్ళట్లేదని చెప్పేసి అంటున్నాడు. సెక్యూరిటీ అని చెప్పేసి చుట్టూ గుంపులుగా పెట్టుకొని నువ్వు భయపడుతూ నువ్వు జనాల్లోకి వెళ్ళకపోతే ఎవడేం చేస్తాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు అండి, ఆయనకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఎస్బీజీ కమాండోస్, బ్లాక్ కమాండోస్ అనే సెక్యూరిటీ. ఆయన సార్ జనాల్లోకి వెళ్ళట్లేదు ఆయన. ఈవెన్ 2024 ఎన్నికలకు ముందు కూడా జనాల్లోకి వెళ్ళలేదు ఆయన. జనాల్లోకి వెళ్ళాడు, కలుస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. మరలా ఆయనకేంటి థ్రెట్ ఉంది. మరలా ఈయనకి థ్రెట్ లేదు, ఏమి లేదు. ఒకడేమో సింపతి కోసం కోడి కత్తి పెట్టి గుచ్చాడు, ఇంకో పిల్లోడో మరి ఎవడో ఏంటో తెలియదు చీకట్లో రాయి ఇసిరాడు. మరి వాడికి ఇస్తారని డబ్బులు ఎవరదన్నా మరి ఏందనో. సో ఇది చూస్తూ ఉంటే అంత ఇదిగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఎక్కడో ఏదో ఒక భయంకరమైన సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడుతూనే ఉండాలా, లేదు నిజంగా ఎవరి నుంచో భయంకరమైన థ్రెట్ ఉంటే అది బయటకు చెప్పలేక నాకు సెక్యూరిటీ కల్పించని చెప్పేసి అడుగుతూ ఉండాలి. నేను ఓపెన్ అని అడుగుతూ ఉన్నా. నిన్న బంగ్లాదేశ్ ప్రధాని హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయింది అంటే ఎందుకు వెళ్ళిపోయింది? మొత్తం జనాభా వచ్చేసి ఇక మూకుమ్మడిగా ఆమె ఇంటి మీద దాడి చేయబోతున్నారు అంటే దేశం అల్లర్లు సృష్టిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో అలా ఉంటే కష్టం అని. అలా జగన్మోహన్కి ఏమైనా ఉందా? జగన్మోహన్ అసలు ఇంటి దాకా వస్తుంది ఎవరు అంటే ఆయన అభిమానులు. వాళ్ళని కూడా లోపలికి రానిట్లా, మనం ఒక రోజు లోపలికి రానిచ్చారు, ఇక అంతే. మరలా రానివ్వకపోతే మళ్ళీ బయటికి వెళ్తున్నారు. సో సూటిగా అడుగుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పడుతున్న బాధకి దాని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? ఎవరు చెప్పాలి? అది ఆయనే చెప్పాలి. ఆయన చెప్పకుండా నాకు సెక్యూరిటీ కావాలంటే ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఉన్న సెక్యూరిటీ అదే చాలా ఎక్కువ. ఇందా చెప్తూ డైవర్ట్ అయినట్టున్నా. భారతదేశ వ్యాప్తంగా ఎవరికి లేనంత సెక్యూరిటీ ఆయనకు ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈవెన్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు అండ్ పర్సనల్ సెక్యూరిటీ, ఇంటి దగ్గర సెక్యూరిటీ, ఎవరన్నా వచ్చిన వాళ్ళ మొత్తం స్కాన్ చేయడం అన్నీ ఉన్నాయి. అయినా సరే మరలా నాకు సెక్యూరిటీ కావాలంటే రేపో మాపో చేసి నాకు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందని చెప్పేసి అనేటట్టుగా ఉన్నాడు. అదేమంటే రైజ్ సర్వేనా మస్తాన్ చేసింది. ఆ రైజ్ కాదండి, మస్తాన్ ఇది ఆరా మస్తాన్ సర్వేలు నేను ముఖ్యమంత్రి అని వచ్చింది. వేణుస్వామి కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. సో నేను ముఖ్యమంత్రి చేసేయాల్సిందే. ఎలా అంటే జాతరత్నాలు సినిమాలో కానీ ఆ చిట్టి లాయర్ వాదించింది, సార్ ఇచ్చేసాను ఏంటిదమ్మా, అదే సార్ బెయిల్ ఇచ్చేసాడు. పిల్లల అట్లా ఉందండి నిజంగా జగన్మోహన్ రెడ్డి విధానం చూస్తుంటే. నేను మరలా చెప్తున్నాను, చాలా పాయింట్ చాలా క్లారిటీగా ఉన్నా. నిజంగానే ఆయన ఎంత బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు అంటే ఆయనకి ఎక్కడో ఏదో భయంకర థ్రెట్ అన్నా ఉండాలి. ఆ విషయం ఆయనగా బయటకు చెప్తే తెలిసిద్ది. అదేంటో చెప్పట్లేదు ఆయన. అలా కాదంటే మానసికంగా లోలోనే మదన పడిపోతూ బాధపడిపోతూ ఉన్నాడు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు, సెక్యూరిటీ వచ్చేసి ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు ఇచ్చానంత ఇవ్వలేదు నాకు, ఏంది ఇదే అని చెప్పి. బంగ్లాదేశ్ ప్రధాని అనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు స్టార్టింగ్ అయినా. ఇప్పుడు కూడా అదే పాయింట్ అంటున్నాడు. ఏమనుకుంటాడు అసలు ఆయన చెప్తేనే మనకైనా తెలిసింది, కోర్టులకైనా తెలిసింది. ఇప్పుడు ఆయన కూడా సెక్యూరిటీ 50 మంది ఏదైతే అదే ఎక్కువ, దాన్ని తగ్గించిన ఆశ్చర్యం అయితే లేదు. రేపు కోర్టులు కనుక సరిగ్గా మొత్తం కనుక చూసి